హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక సింపుల్ రసం రెసిపీని చూపిస్తున్నాను. అదేంటో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చూపిస్తున్నది సింపుల్ టొమాటో రసం అండి. ఈ టొమాటో రసానికి నేను 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ లెమన్ అంత చింతపండు తీసుకున్నాను. కడుపు ఉబ్బరంగా ఉండి డైజెషన్ సరిగా లేని వాళ్లకు మరియు కాన్స్టిపేషన్ సమస్యతో అంటే మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లకు ఈ రసం బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది. అలాగే జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకుంటే గొంతుకి హాయిగా ఉంటుంది. నేను చేసే రసం క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక పెద్ద పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి నేను కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని అలాగే ఒక సగం నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ పింక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఈ టొమాటోస్ బాయిల్ అవ్వనిద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మన రసానికి ఎంతో టేస్ట్ని సువాసనను ఇచ్చే ఒక పౌడర్ మిక్స్ని తయారు చేసుకుంటున్నాను. దీనికోసం 5 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. తర్వాత ఒక 7-8 కరివేపాకు ఆకుల్ని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకున్నాను. మిరియాలు మీ ఘాటును బట్టి కొంచెం ఎక్కువగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. జస్ట్ ఇలాగా పౌడర్ లాగానే యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనం పెట్టే రసానికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మంచి ఘాటు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీ ఇంట్లో రోలు ఉన్నట్లయితే రోట్లో వేసి దంచుకుంటే ఇది ఇంకా అద్భుతంగా వస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా రోలు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకొని వేసుకోండి. ముందుగా ఒక 10 నిమిషాలు టొమాటోస్ని బాయిల్ చేసుకున్నాం కదండి. చూడండి, టొమాటో ముక్కలు ఇలా మెత్తగా అయిపోయాయి. ఈ మెత్తగా అయిపోయిన టొమాటో ముక్కల్ని మనం బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ని అలాగే 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకున్నాను. అవన్నిటిని ఈ రసంలోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. దీన్ని టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ రసం ఇప్పుడు మరుగుతుందండి. ఇప్పుడు దీనిలో మనము తుంచిపెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను. ఒక 5-6 పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ యాడ్ చేశాక స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. చూడండి, ఈ రసం ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఇది మరి కాసేపు మరిగించుకొని దీన్ని తాలింపు వేసుకుందాము. తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ చాయ్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఇవి
కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను తుంచుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకును ఒక 5-6 ఆకుల వరకు వేసుకున్నాను. ఈ తాలింపును మరొకసారి బాగా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా దీనికి కొంచెం ఇంగువ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. ఇంగువతో మంచి ఫ్లేవర్ అనేది మన రసంకి వస్తుంది. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఫైనల్గా కొత్తిమీరను కాడలతో సహా ఈ తాలింపుకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేడి వేడి తాలింపును రసంకు యాడ్ చేస్తున్నాను. ఈ తాలింపులో కొత్తిమీర కాడలతో సహా వేయటం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఈ టొమాటో రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు టొమాటో రసంకి కాంబినేషన్గా నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఈ అరటికాయలు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అరటికాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. ఈ అరటికాయల్ని పీల్ చేసేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను. ఒక మంచి కిచెన్ టిప్ మీకోసం, అరటికాయలు తరిగే ముందు మీ చేతులకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని తరగడం వల్ల అరటికాయలు కట్ చేసిన తర్వాత మీ చేతులు నల్లగా మారకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు తెలియకపోతే ఒకసారి చేసి చూడండి, తేడా మీరే గమనిస్తారు. అరటికాయలు పీల్ చేసేసి ఇలా ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకున్నాను. అలాగే అరటికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా ఈ సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ సాల్ట్ అండ్ పసుపు కలిపిన వాటర్లో వేయడం వల్ల ఈ ముక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత అరటికాయ ఫ్రై చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ముందుగా ఒక 1/2 స్పూన్ పచ్చెనపప్పు యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు వేసి ఇవి బాగా వేయించుకుంటున్నాను. తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెప్పలు ఇలా తుంచి వేసుకుంటున్నాను. తుంచి వేయడం వల్ల దీని ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక గరిటెతో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ ప్యాన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రైలో ఇంకా పసుపు అయితే యాడ్ చేయలేదండి. ముందు ముక్కలు పసుపు వాటర్లో వేసుకున్నాను కదా, ఆ పసుపు సరిపోతుంది అనుకుంటున్నాను. నేనైతే పసుపు యాడ్ చేయలేదు. సాల్ట్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ముందే సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలు మెత్తగా అయిపోతాయి. కలిపేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి ఫ్రై మొత్తం కూడా ముద్దగా అవుతుంది. అందుకని నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రై నేను కరకరలాడుతూ ముట్టుకుంటే ఆయిల్ బయటకు వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవట్లేదు. చాలా తక్కువ ఆయిల్తో ఇలా మీడియంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని తర్వాత దానికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను.
అంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈ బనానా ఫ్రైని రెడీ చేసేసుకున్నాను. ఇది రసంకి కానీ పప్పుచారుకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.